పంజాబ్ సింగర్ ఇందర్ కౌర్ కిడ్నాప్ టర్న్స్ మర్డర్ 6 రోజుల క్రితం అదృశ్యమైన ఇందర్ కౌర్ కాలువలో శవమై తేలింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. కెనడా నుంచి వచ్చిన అతడి ఇందర్ను హత్య చేసినట్లు తేల్చారు. ఇంతకీ అతడు ఎవరు, ఆమెను ఎందుకు హత్య చేశాడు, పోలీసులు తేల్చిన సంచలన నిజాలేంటి? వాచ్ ది స్టోరీ. పంజాబీ గాయని ఇందర్ కౌర్ దారుణ హత్య. గన్స్ తో బెదిరించి కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు. 6 రోజుల తర్వాత కాలువలో ఇందర్ కౌర్ శవం. కెనడా నుంచి వచ్చి హత్య చేసిన సుఖ్విందర్ సింగ్. నేపాల్ సరిహద్దు గుండా కెనడాకు పరారి. పంజాబీ గాయని ఇందర్ కౌర్ అలియాస్ యశిందర్ కౌర్ ఈ నెల 13 రాత్రి సుమారు 8:30 తన కారులో నిత్యావసర వస్తువులు కొనేందుకు వెళ్లారు. అర్ధరాత్రి అయినా ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు. ఈ ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే పోలీసులకు ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఓ వ్యక్తి పేరు చెప్పారు. అది ఎవరో కాదు, మోగా జిల్లా భల్లూర్ గ్రామానికి చెందిన సుఖ్విందర్ సింగ్. ప్రస్తుతం కెనడాలో ఉంటున్నాడు. అసలు ఇందర్ కౌర్కు సుఖ్విందర్కు మధ్య సంబంధమేంటని పోలీసులు ఆరా తీయగా అప్పుడే వారికి మరో షాకింగ్ విషయం తెలిసిందే. 6 ఏళ్ల క్రితం ఇందర్ కౌర్కు సుఖ్విందర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ తర్వాత ప్రేమికులయ్యారు. ఈ విషయం ఇందర్ కౌర్ తల్లిదండ్రులకు సైతం తెలుసు. సుఖ్విందర్ కెనడా నుంచి పంజాబ్కు వచ్చిన ప్రతిసారి ఇందర్ను కలిసేవారు. ఇలా 6 ఏళ్లుగా వీరి రిలేషన్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఇందర్కు సుఖ్విందర్ గురించి ఓ షాకింగ్ విషయం తెలిసిందే. సుఖ్విందర్కు అప్పటికే పెళ్లయిందని, ఫ్యామిలీతో కలిసి కెనడాలో ఉంటున్నాడని ఇందర్ కౌర్కు తత్వం బోధపడింది. దాంతో అతడిని దూరం పెట్టడం ప్రారంభించింది. ఇందర్ దూరం పెట్టడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ హామీ ఇచ్చాడు. కానీ అతడు చేసిన మోసాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అతడితో పూర్తిగా మాట్లాడడం మానేసింది. దీంతో ఇందర్పై కక్ష పెంచుకున్నాడు సుఖ్విందర్. అప్పుడే అతడి మనసులో ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. వెంటనే ఫ్లైట్ ఎక్కి కెనడా నుంచి ఇండియాకు వచ్చాడు. పంజాబ్కు చేరుకున్న సుఖ్విందర్ తన స్నేహితులు, తండ్రి సహకారంతో ఇందర్ కౌర్ను కిడ్నాప్ చేశారు. తుపాకులతో బెదిరించి ఆమెను ఓ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లారు. కట్ చేస్తే 6 రోజుల తర్వాత ఓ కాలువలో శవంగా తేలింది ఇందర్ కౌర్. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఫిర్యాదు చేసి 6 రోజులైనా తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టలేకపోయారు అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పంజాబ్ పోలీసులు నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. పంజాబ్ పోలీసుల వేట నేపాల్ సరిహద్దు వరకు చేరుకుంది. అక్కడ ఇందర్ కౌర్ హత్యతో సంబంధమున్న ఓ ఇద్దరు దేశం దాటి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కరంజిత్ సింగ్, ప్రీతం సింగ్లుగా గుర్తించారు పంజాబ్ పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు సుఖ్విందర్ సింగ్ మాత్రం దొరకలేదు. అతడు నేపాల్ సరిహద్దు గుండా కెనడాకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించి విచారిస్తున్నారు పంజాబ్ పోలీసులు.